క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా మనం కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇంగ్లీష్‌లో తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తారు. బట్ అల్టిమేట్‌లీ ఇంగ్లీష్‌లోదే తీసుకుంటామని చెప్తారనమాట. సో, ఎందుకు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్‌లో చూపిస్తున్నానంటే మీకు చెప్తాను చూడండి. జనరల్‌గా ఈ స్మార్ట్ టెక్నిక్స్‌లో ఈ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్‌లో ఎలిమినేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి కదా! దాంట్లో షుడ్ అని కొన్ని కెనాట్ బి అని ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ఒక అండర్‌స్టాండింగ్ ఉందనమాట. కానీ ఒక్కోసారి అది కూడా రాంగ్ అవుతది. జనరల్లీ మే బీ, కెన్ బీ అంటే కరెక్ట్ అనే ఆన్సర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్‌లో రిగార్డింగ్ ద మనీ బిల్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ వన్ అంట. ఇప్పుడు చూస్తే జనరల్లీ మే బీ అనేది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మే అనే వర్డ్ ఉంది. కానీ ఇదే ఇన్‌కరెక్ట్ జనరల్‌గా మన పాలిటీ గురించి చదివితే మనీ బిల్‌కి సంబంధించి. ఇంకొక ఆప్షను షల్ బీ అని ఉంది. షల్ అంటే కొంచెం డిక్టేట్ చేస్తున్నట్లుంది వర్డ్. బట్ ఇది ఇన్‌కరెక్ట్. సో, అన్నిసార్లు ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ రాంగ్ అవ్వవు. మనకు కొన్నిసార్లు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి. యెస్, దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఆర్ దేర్ ఫర్ ఎలిమినేషన్ టెక్నిక్స్. నా దగ్గర చాలా కీవర్డ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. మీకు గ్రాడ్యువల్‌గా సిరీస్ వైస్‌గా కొన్ని మీకు చేస్తాను. సో, డోంట్ మిస్ మై వీడియోస్. ఈ క్రింది వారిలో ఎవరి పదవీ కాలం అత్యధికం అన్నాడు. సో, వీళ్ళందరిలోకెల్లా కాగ్ యొక్క పదవీ కాలం ఎక్కువ, అంటే 6 సంవత్సరాలు. మిగతా వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఉంది. సో, ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే ఆఫీసరు ఏవన్నా గత ప్రభుత్వంలో కానీ లేదంటే ఏదైనా ప్రస్తుత ప్రభుత్వం అనుకోవచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో ఏమన్నా అవకతవకలు జరిగి ఉంటే దాన్ని కూడా లెక్కగట్టి ఆన్సరబుల్గా ఉండాలి కాబట్టి అందుకు ఇంకొక సంవత్సరం ఎక్కువ ఇచ్చారు అని జనరల్ అండర్స్టాండింగ్తో గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి కావాలంతే. సో, కాకు 6 years ఇచ్చారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపలే నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. ఏ కారణం చేతైనా ఆలస్యం జరిగితే నూతన రాష్ట్రపతి ఎన్నిక అయ్యేంత వరకు పదవీ కాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారంలో కొనసాగుతారు. ఇదే యాక్చువల్గా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. మిగతావి కాదు. మనం ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా చూస్తే కనుక ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్లో మస్ట్ అనే వర్డ్ ఉంది. జనరల్గా మస్ట్, కెనాట్ బి, డ్రాస్టికల్లీ, కంటిన్యూస్లీ, షుడ్ నాట్ బి ఇలాంటి వర్డ్స్ ఉంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ ఈ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు అనమాట. అవి బ్లైండ్గా ఫాలో అయిపోతే వీ హ్యావ్ టు బేర్ ద కాస్ట్. కాబట్టి ఎలాంటి సందర్భంలో ఈ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకి యూజ్ అవుతాయి, ఎలాంటి సందర్భంలో మనకి యూజ్ అవ్వవు, అవి మీకు నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. ఫాలో అవుతూ ఉండండి. As per the constitution, governor has the power to nominate one member from Anglo-Indian community. Such reservation will cease on the expiration of అని ఇచ్చాడు. సో, దీనికి ఆన్సర్ 2020. దీనికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆంగ్లో అంటే బ్రిటన్ కదా, ఇంగ్లాండ్. సో, ఇంగ్లాండ్ మీద మన ఇండియన్ క్రికెట్ టీము 2020 గేమ్లో విన్ అయిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇందులో చూస్తే జనరల్గా ఫెడరల్ ఫీచర్కి ఏది అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో విధంగా అడుగుతాడు. జనరల్గా ఫెడరల్ ఫీచర్ ఉందా లేదా అని మనం డిసైడ్ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ సెంటర్, అంటే కేంద్రానికి ఎక్కడైతే ఎక్కువ డిస్క్రిషనరీ పవర్ ఉంటుందో అక్కడ ఫెడరల్ ఫీచర్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇక్కడ సెంటర్ ఒక్కటే కాదు కదా, ఈవెన్ స్టేట్స్ యొక్క కన్సెంట్ కూడా కావాలి కదా. half of the states consent is required when there is an amendment required for the constitution. So, కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్ కిందకి వస్తుంది ఫస్ట్ ఆప్షన్. సో, ఇది ఇన్కరెక్ట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంది కదా 7th షెడ్యూల్లో, అక్కడ ఫెడరల్ ఫీచర్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్ ఆన్సర్. వెన్ ఇట్ కమ్స్ టు కాగ్, ఇది ఏంటంటే కాగ్ను అపాయింట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వమే కదా, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఏమంటారు వాళ్ళ హ్యాండ్ లేదు బేసిక్గా. కాబట్టి ఇది ఆన్సర్. దీనికి ఇండిపెండెంట్ సుప్రీంకోర్టు ఇది ఫెడరల్ ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది యాక్చువల్గా ఆన్సర్ కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో
పైన వారందరిలో ఎవరు కాదు నోటా అనే ఆప్షన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ 2013లో 13ని జనరల్గా కొంతమంది మంచిది కాదు అన్నట్టుగా బిలీవ్ చేస్తారనమాట. 13 నెంబర్ని అవాయిడ్ చేస్తుంటారు. సో ఆ విధంగా పైన ఇచ్చిన అభ్యర్థులందరిలోనూ ఎవరు అనుకూలంగా లేరు అన్నట్లు అనుకొని ఈ 13ని గుర్తుపెట్టుకుంటారు. 2013. క్రింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించి యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు అన్నాడు. అంటే దీనికి ఆన్సర్ నెహ్రూ. ఇక్కడ యూనియన్ రాజ్యాంగ కమిటీ అంటే నెహ్రూ, అదే రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ అంటే వల్లభాయ్ పటేల్ వస్తాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే కదా ఈ రాష్ట్రాలని అందరినీ కన్సాలిడేట్ చేసి ఒక యూనిఫైయింగ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. కాబట్టి వల్లభాయ్ పటేల్ అంటే స్టేట్స్ రాజ్యాంగ కమిటీకి ఆయన సంబంధించిన వాడని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో బై మీ కాఫీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్, స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ.